పందులు తింటారా మీరు? పందులు తినరా? అవునా? మరి మేక మాంసం తింటావా? ఏం తినావు? మరి సంక్రాంతికి వచ్చావు కదరా, ఏం తింటావు అని పండక్కి కదా? కోడి మాంసం. మరి సంక్రాంతికి ఏమేమి వండుతారు మీరు మీ ఇంట్లో? ఇంకా ఓన్లీ పప్పులే? చికెన్ బిర్యానీ అబ్బా కదా. ఏం పేరమ్మా నీ పేరు? జయంతి. చదువు ఈమె ఏమవుతుంది? నానమ్మ. జయంతి. పండగ సెలవులకు వచ్చేస్తున్నారు. ఎన్ని రోజులు సెలవులు? 10 రోజులు. ఏం చేస్తావు ఈ 10 రోజులు? అది వెరీ గుడ్ గర్ల్. ఓకే, హోంవర్క్ చేసుకోవాలి. ఓకేనా? హోంవర్క్ చేసుకోవాలి. 10 రోజుల్లో ఏమైనా చిన్న చిన్న మన ఊర్లో పనులు ఉంటే అమ్మా నాన్నలకి, అలానే నానమ్మకి, అమ్మకి, నాన్నకి మొత్తం పనులు సహాయం చేయాలి. ఓకేనా? ఓకే. గాయస్ చూడొచ్చు, మేము బండి ఇదిగోండి, బండి అయితే అక్కడ ఆపేసాము. అక్కడ ఆపేసి ఇలాగా కొండెక్కుతూ నడుచుకుంటూ వెళ్తాను. గాయస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి గాయస్. నిజంగా అతి చిన్న గ్రామానికి అయితే మేము వెళ్తున్నాము. చూడండి గాయస్, దారి ఎలాంటి దారి అంటే అలాంటి దారి అనమాట. ఇంత కష్టపడి వెళ్తున్నాం అనమాట గాయస్. నిజంగా మా కష్టానికైనా మీరు ఒక లైక్ అయినా కొట్టండి. మధ్యలో మామిడి చెట్లు, ఇప్పు చెట్లు, పనస చెట్లు, ఇంకా చాలా రకరకాల చెట్లు కదా. మధ్యలో చుట్టూరా కొండలు చూడండి ఇదనమాట. ఎంత ఎత్తులో ఉన్నామంటే అంత ఎత్తులో ఉన్నాం గాయస్. నిజంగా ఇటు చూడొచ్చు మావాడు. ఇలా చూడండి, వీళ్ళు దారిలాగా మెట్లులా చేశారు దారికి కదరా. ఏమంటే గాయస్ ఆ ఊరికైతే వెళ్తున్నాం. ప్లీజ్ మా కష్టానికి మీ నుంచి మేము ఏమీ ఆశించట్లేదు. మీ సపోర్ట్ కోసం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం పేరమ్మా నీ పేరు? జయంతి. చదువుకుంటున్నావు? ఎన్నో క్లాసు? 6th క్లాస్. ఈ ఊరి పేరు ఏం పేరురా? జీమేస్. అవునా? మీ స్కూలు? ఉల్లిపేరి. మంచిగా చదువుకోవాలి. మీ నాన్న ఏం చేస్తారు? మీ నాన్న ఏం చేస్తారు? కాదు, ఏం పని చేస్తారమ్మా మీ నాన్న? మరి మీ నాన్న ఏరి? ఈమె ఏమవుతుంది? నానమ్మ. జయంతి. పండగ సెలవులకు వచ్చేస్తున్నారు. ఎన్ని రోజులు సెలవులు? 10 రోజులు. ఏం చేస్తావు ఈ 10 రోజులు? అది వెరీ గుడ్ గర్ల్. ఓకే, హోంవర్క్ చేసుకోవాలి. ఓకేనా? హోంవర్క్ చేసుకోవాలి. 10 రోజుల్లో ఏమైనా చిన్న చిన్న మన ఊర్లో పనులు ఉంటే అమ్మా నాన్నలకి, అలానే నానమ్మకి, అమ్మకి, నాన్నకి మొత్తం పనులు సహాయం చేయాలి. ఓకేనా? ఓకే. మనం ఇంటికి వచ్చామంటే మంచిగా ఇంట్లో వాళ్ళకి సహాయం చేయాలి. మనకు స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఓకేనా? అదే జయంతి. అయితే మీరు అందరు చదువుకుంటున్నారు ఈ ఊరు నుండి? 4 అమ్మాయిలే? అబ్బాయిలు? 2. ఎన్ని అబ్బాయిలు ఏ క్లాస్ చదువుతాండ్రు? 4th 6th. అంటే చిన్నపిల్లలు కదా, మీరు కొంచెం పెద్దగా. ఓకే. జయంతి కదా నీ పేరు? ఓకే, మంచిగా చదువుకోవాలా? ఓకే. ఏంటంటే ఈ ఊరికి నువ్వు మంచి పేరు తీసుకురావాలి. ఏంటంటే చదువుకున్నామనుకో మనం ఊరిని కూడా, అలానే ఊరు వాళ్ళని కూడా మార్చగలం. ఓకేనా? అదనమాట. చూడు జయంతి, ఇప్పుడు మనం చదువుకోకుండా ఉన్నామనుకో వీళ్ళకిలాగా, అంటే ఇప్పుడు చూసారా ఇది మీ నాన్నమ్మ, వీళ్ళకిలాగా అయిపోతాం. ఓకేనా? మనం మంచిగా చదువుకున్నామనుకో మంచి మనం చదువుకొని మంచి ఉద్యోగం లేదా మంచి పొజిషన్లో ఉన్నామంటే మనకు కావాల్సిన వాళ్ళు చాలామంది వస్తారు. ఓకేనా? ఇంకా నీతో వచ్చింది ఆ పాప పేరు ఏం పేరు? లక్కమ్మ. అవునా? లక్కీ. అమ్మ పేరు హైలైట్ పేరు. మరి అరే ఈ పందులు తింటారా మీరు? పందులు తినరా? అవునా? మరి మేక మాంసం తింటావా? ఏం తినావు? మరి సంక్రాంతికి వచ్చావు కదరా, ఏం తింటావు అని పండక్కి కదా? కోడి మాంసం. మరి సంక్రాంతికి ఏమేమి వండుతారు మీరు మీ ఇంట్లో? ఇంకా ఓన్లీ పప్పులే? చికెన్ బిర్యానీ అబ్బా కదా.
మాకు కూడా ఆ రోజు పిల్లండి రా చికెన్ బిర్యానీ. ఓకే, మంచిగా తినాలా చికెన్ బిర్యానీ. మరి మీ నాన్న మిమ్మల్ని తీసుకోవడానికి వచ్చాడా? వచ్చాడని మరి మీ నాన్న ఏరి జాకర్ ఉన్నారని అక్కడ ఏం చేసినారు? ఏమని నాకు తెలియదు. మంత్ అవుతుండ్రా? ఏమని మరి నీ బ్యాగ్ ఏది? బ్యాగ్ నువ్వు మోసుకొని వచ్చావా? అవునని బ్యాగ్ మోసుకొని వచ్చావు. మీ ఊళ్ళో ఎన్ని ఇళ్ళు ఉంటాయిరా? 6 ఇల్లులని 6 ఇళ్ళు. ఎందరు మంది మొత్తం జనాభా ఎందరు మంది ఉంటారు మీరు? 44 44 మందా? అవును. ఏంటిది గాయస్, చూడండి 6 ఇళ్ళు 44 మంది జనాలు. నిజంగా మీ ఊర్లో అందరితో సరి సమానంగా ఉంటారా? ఉంటామని ప్రేమగా, ఉంటామని ప్రేమ ఆప్యాయతతో మంచిగా ఉండాలి. ఓకేనా? ఊర్లో ఏ చిన్న గొడవ వచ్చినా కూడా మనం ఇలా కొట్టుకుంటే బాగోద్దు, మనం మంచిగా ఉండాలి అనేసి మీరు మీరు సర్ది చెప్పాలి. ఓకేనా? ఏంటంటే చదువుకుంటున్నారు కాబట్టి మీరు మంచిగా చెప్పాలి. మీ నాన్నమ్మ పేరు ఏం పేరు మరి? బేసమ్మని. బేసమ్మ. అవును. మీ నాన్నమ్మకి పెన్షన్ వస్తుందా? వస్తుందని వస్తుంది. ఎంత? 4,000. యా గైస్, చూడండి మీ మీ నాన్నమ్మకి 4,000 వస్తున్నాయి. నీకు ఎప్పుడైనా మీ నాన్నమ్మ డబ్బులు ఇచ్చిందా? స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏమైనా కొనుక్కొని ఇచ్చిందా నీకు? ఇచ్చిందని ఇచ్చిందా? స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చింది. ఎంత 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 ఇస్తుంది? 100 వేసి. అవునా? నువ్వు సినిమా చూస్తావా? సినిమాలు గట్రా చూస్తారా మీ స్కూల్లో? చూడమని. చూడరా? సరే, మంచిగా చదువుకొని అయితే సరేనా? చూడు, 10th చదివేసి ఆపేయకూడదురా. ఇంటర్మీడియట్ అలాగే ఇంటర్మీడియట్ చదివి కూడా ఆపకూడదు. డిగ్రీ అలాంత వరకు చదవాలి. ఓకేనా? 10 చదువుకుంటే సుఖం లేదు, డిగ్రీ చదువుకుంటే అస్సలు లేదు. ఇంటర్మీడియట్ చదువుతూ అస్సలు లేదు. డిగ్రీ మాత్రం కంప్లీట్ చేయాలి. ఓకేనా? అప్పుడే మనం చదువుకునే దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఓకేనా? మనం ఏదైనా పెద్ద పెద్ద పోస్ట్స్ కానీ వాటికి అప్లై చేయడానికి అయితే బాగుంటుంది. ఓకేనా? 10th క్లాస్ చదివేసి ఆపేవద్దా? మంచిగా చదువుకోవాలి. ఓకేనా? మీరు అలాగో సంక్రాంతికి ఇంటికి వచ్చారు కాబట్టి ఇంట్లో అమ్మా నాన్నలతో అందరితో కలిసి హ్యాపీగా వీళ్ళతో మాట్లాడి ప్రేమగా ఆప్యాయతతో మంచిగా ఉండి, మీరు సంక్రాంతికి మీరు ఏమేమి ఏంటి అరిసెలు, పొంగడాలు, ఇంకా గారెలు, బూర్లు మంచిగా వండుకొని తిని మరి వెళ్ళిపోతారు అయితే. ఓకేనా? మంచిగా వెళ్ళి చదువుకోవాలి. ఓకేనా? హోంవర్క్ అయితే చేసుకోండి. ఓకే, సరే. ఒకసారి హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పురా, పర్లేదు, చెప్పు. హాయ్ చెప్పు. జయంతి చెప్పురా, పర్లేదు, చెప్పు. హాయ్ చెప్పావు. ఏం కాదురా, చెప్పు. హాయ్ చెప్పవు. ఓకే. యా గైస్, ఇదనమాట జయంతి మనతో చాలా ప్రేమగా మాట్లాడింది. ఇదే అనమాట వీళ్ళ ఊరు మొత్తము. 5 ఇల్లు 6 ఇల్లు కదా? సరే. యా ఓకే జయంతి, బాయ్ మా.